నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. నాకు నేర్పుము అనబడినటువంటి మాట ప్రార్థనలకే ప్రార్థన అన్నటువంటి గంభీరమైనటువంటి మాటను కొద్దిమందిగా మనం ఉన్నప్పటికీ చాలా గంభీరమైన మాట. ఇటువంటి మాటలు మనం ఎప్పుడు మైండ్లో రాసి పెట్టుకోవాలి. కొన్ని మాటలు మనలో ఒకలాంటి తీవ్రతను రేకెత్తిస్తాయి, ఒకలాంటి గగురుపాటును రేకెత్తిస్తాయి, ఒకలాంటి ఉత్సాహాన్ని రేకెత్తిస్తాయి. ప్రార్థనలకే ప్రార్థన, సమర్పణలకే సమర్పణ, ఆరాధనలకే ఆరాధన. అంటే ఆరాధన ఒక ఎత్తు, ఆరాధనలకే ఆరాధన అంటే అది ఆరాధనకు మించినటువంటిది అని అర్థం. ప్రార్థనలకే ప్రార్థన అన్నటువంటిది నాకు నేర్పుము అనబడిన మాట. నాకు నేర్పుము అనేది మనకు ఎలా కనిపిస్తుంది? అది ప్రార్థన పదమా, లేక అది ఏదైనా ఆరాధన లేక స్తుతులు చెల్లించేటువంటి పదమా? నాకు నేర్పుము అంటే అది ప్రార్థన మాట. పోయిన శుక్రవారం శనివారం మనము లూకా సువార్త 11వ అధ్యాయంలో కూడా శిష్యులందరూ యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పించినట్లు మాకును ప్రార్థన చేయుట నేర్పుము. కనుక ఆ రోజు మనము ఏదైనా ప్రభు దగ్గర అడగాలి, మన దగ్గర అక్కరలు ఉన్నాయి, అనేక అవసరతలు ఉన్నాయి, మనవులు ఉన్నాయి, ప్రార్థనలో కూర్చోవాలి, ప్రార్థన చేయాలి అని మనకు అనిపిస్తే మొట్టమొదట అవసరం ఏమిటి అంటే ప్రార్థన మాకు నేర్పుము అన్నది మనము ధ్యానించాం. గనక ప్రార్థన మాకు నేర్పుము అన్నది ప్రార్థన అయితే, ప్రార్థనలకే ప్రార్థన అనేది నీ చిత్తానుసారముగా ప్రవర్తించిన నాకు నేర్పుము. గనక నాకు నేర్పుము అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట దేవుని బిడ్డల జీవితంలో. ఇది ఒక ప్రార్థన. నాకు నేర్పుము అనేది ఒక ప్రార్థన. టీచ్ మీ ఓ లార్డ్, దిస్ ఈజ్ ఎ ప్రేయర్. కీర్తన గ్రంథంలో మరియు అనేక ఇతర చోట్ల మరి ఈ మాట మనకు కనిపిస్తోంది. కొన్ని వేరువేరుగా విధంగా ఉన్నప్పటికీ, వేరు విధమైనటువంటి ముగింపులు ఉన్నప్పటికీ, కీర్తన గ్రంథంలో ఆయా చోట్ల నాకు నేర్పుము అన్నటువంటి ఆ అర్థం ఇచ్చేటువంటి మాటలు మనకు కనబడతాయి. కీర్తన 25:4 ఇంకా కొన్ని వచనాలు అలాగూ మరి మనకు కనబడేటువంటి పదాలు. 25:4 కీర్తనలో, యెహోవా నీ మార్గములు నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. తెలియచేయము, తేటపరచుము, ఉపదేశము చేయము అన్నటువంటి మాటలు మాకు నేర్పుము అన్న దానిలో భాగాలే. తేటపరచుము అనేది నేర్పించే విషయంలో భాగం. తేటపరచుము, తెలియచేయము, బోధకులు, టీచర్స్ పిల్లలకు నేర్చుకునే వారికి నేర్పించేటువంటి మాటలు ఉపదేశము చేయము. 27:11 కూడా మాకు నేర్పుము అన్నటువంటి ప్రార్థనలకే ప్రార్థన. నాకు నేర్పుము అన్నటువంటి మాట 27:11 అదే మాట తగులుతుంది చూడండి. యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము, నాకు నేర్పుము అనబడిన దానిలో భాగం. 86:11 కూడా చక్కని ఈ ప్రార్థనకు, నాకు నేర్పుము అనబడిన ప్రార్థనకు మరి సంబంధము కలిగినటువంటి మాట 86:11 కూడా మనకు కనిపిస్తోంది. యెహోవా 86:11 యెహోవా
నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధింపుము. ప్రార్థనలకే ప్రార్థన అనేటువంటి ఈ భాగంలో ఈ రాత్రి మన దృష్టికి ప్రభు తీస్తున్నటువంటి మాట ఏంటంటే, నాకు నేర్పుము. కీర్తన గ్రంథంలో అనేక అధ్యాయాల్లో వ్రాయబడినటువంటి ప్రార్థనలకే ప్రార్థన అయినటువంటి దీనిని సంపూర్ణంగా నింపి నెరవేర్చడానికి మరి కావలసినటువంటి అనేక సంగతులు మనము నేర్చుకోవాలి. నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము అన్నటువంటి ఈ భాగంలో ఆయన చిత్తానుసారముగా మనకు నేర్పించేటువంటి ప్రక్రియలో ప్రార్థన పరులముగా నాకు నేర్పుము అన్నటువంటి ప్రార్థన భారము కలిగిన వారముగా మనము ఎలాంటి షరతులు పాటించవలసిన వారముగా ఉన్నామని మనము ధ్యానిస్తే 1వ దశలోనికయ్య 5వ అధ్యాయము 18 నుండి 24 వరకు మనము చదువుకుంటే, ఇది దేవుని చిత్తము అనబడినటువంటి ఈ మాటకు సంబంధించిన 18 నుంచి 24 వచనాలు మనము చదువుకుంటే, దేవుని చిత్తానుసారముగా ప్రవర్తించడం మనకు నేర్పించేటువంటి ఈ ప్రక్రియలో మనము నేర్చుకోవలసినటువంటి ఒక భాగం ఏంటంటే, ఉన్న పాటున ప్రశ్నించకుండా దేవుని చిత్తములో దేవుని చిత్తానుసారముగా నాకు నేర్పించుము అన్నటువంటి భాగంలో ఏముంటుంది షరతు అంటే, ఉన్న పాటున ఏది ప్రశ్నించకుండా. ప్రార్థన పరులు దేవుని చిత్తానికి విలువ ఇస్తారు, దేవుని చిత్తము నేర్పించమని కోరుతారు. దేవుని చిత్తము నేర్చుకునేటువంటి ఈ భాగంలో ఉన్న పాటున ఎటువంటి ప్రశ్నలు లేకుండా దేవుని బిడ్డలు నేర్చుకుంటారు, ప్రార్థన చేస్తారు, దేవుని చిత్తమును నెరవేరుస్తారు. ఫిలిప్పు 2:12 వచనము, 13 వచనం, 14 వచనము చదువుకుంటే మనకు ఎక్స్ప్లెనేషన్ అంతా టైం లేదు. అయితే కొన్ని టిప్స్ మాత్రము ప్రార్థన కొరకు వెళ్ళడానికి. ఫిలిప్పు 2వ అధ్యాయం 12 నుంచి 14 వరకు మనం చదువుకుంటే, అక్కడ సందేహము లేకుండా, మారు చెప్పకుండా, దేవుని చిత్తములో మారు చెప్పేది ఉండదు, సందేహాలు ఉండవు. ప్రార్థనలకే ప్రార్థన ఇది, దేవుని చిత్తము నాకు నేర్పించుము. కనుక ప్రార్థన జీవితంలో ప్రశ్నలు ఉండకూడదు. ప్రార్థించే వారికి ప్రార్థన జీవితంలో సందేహాలు ఉండకూడదు ప్రార్థనా పరులకు. అందుకనే ప్రార్థన మాకు నేర్పించుము అన్న ఈ గొప్ప అనుభవములో దేవుని చిత్తమును మనము నేర్చుకునే విధానంలో ప్రార్థన మనము నేర్చుకొనవలసిన వారముగా ఉన్నాం. ఒకసారి దేవుని చిత్తమును మనము నేర్చుకుంటే, ప్రార్థనలకే ప్రార్థన అని దానిని అంటుంటే, ఆ ప్రార్థనలో ప్రశ్నలు ఉండవు, సందేహాలు ఉండవు. కొలసి 1వ అధ్యాయము 9, 10, 11 వచనాలు మనము చదువుకుంటే, అక్కడ చాలా జాగ్రత్తగా ఆ 3 వచనాలు చదువుకుంటే, దేవుని చిత్తము నేర్చుకొనుటలో మనకు లభ్యమయ్యేటువంటి అద్భుతమైన సత్యం ఏంటంటే, మన ప్రార్థనలో అంతరాయములు ఏమీ లేకుండా మనము ప్రార్థించగలుగుతాం. నిరంతరముగా ఎడతెగక అంతరాయము లేకుండా. అందుకనే ప్రార్థనలకే ప్రార్థన అన్నారు. నాకు నేర్పుము. ఆయన మనకు నేర్పించేటువంటి ప్రార్థన దేవుని చిత్తమును నేర్పించుట అన్నటువంటి ఆ ప్రగాఢమైన లోతైన అనుభవం మీద ఆయన మనకు నేర్పిస్తాడు. అటువంటి ప్రార్థనలో అంతరాయాలు ఉండవు,
సందేహాలు ఉండవు, ప్రశ్నలు ఉండవు. హెబ్రీ 10వ అధ్యాయము 20 వచనము 21 వచనం మనం చదువుకుంటే, ఈ విధంగా మనము నేర్చుకునేటువంటి ప్రార్థనలో, ఆయన మనకు నేర్పించేటువంటి ప్రార్థనలో పాపము లేకుండా పవిత్రంగా ఉండుట అన్నటువంటిది కూడా ప్రభు మనకు నేర్పించేటువంటి ప్రార్థనలో, లేక దేవుని చిత్తములో చాలా పవిత్రంగా మన ఘటాలని కాపాడుకుంటాం. పాపము దొల్లకుండా మన జీవితాలని కాపాడుకుంటాం. ప్రార్థన కొరకు చేరి వచ్చినటువంటి దేవుని బిడ్డలు, హెబ్రీ 10వ అధ్యాయం 7వ వచనంలోనికి ఒకసారి త్రొంగి చూస్తే, ఇవి మనకు బాగా చదువుకుంటే ఆ లేఖనాలు మనకు అర్థమవుతుంది. మనకు చదువుకునే సమయం లేదు కనుక చాలా సింపుల్గా హెడ్లైన్స్ మాత్రం మనం మాట్లాడుకుంటున్నాం. హెబ్రీ 10:7లో ఆయన మనకు నేర్పించేటువంటి ప్రార్థనలో, నాకు ప్రార్థన నేర్పుము అనే దానిలో ప్రభువు చిత్తం, దేవుని చిత్తం ముఖ్యమైనటువంటి ఘట్టంగా ఉంటుంది. ఆయన చిత్తములో, ఆయన చిత్త ప్రకారము ఆయన నేర్పించే ప్రార్థనలో హెబ్రీ 10:7 ప్రకారం మరి స్వార్థము లేకుండా ప్రార్థన చేస్తాం. ఏమాత్రము మన ప్రార్థనలో స్వార్థము అనేటువంటిది ఉండదు. లేఖనానుసారముగా స్వార్థము లేకుండా ప్రార్థన చేస్తాం గనుక ఆయన చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పుము అనేటువంటి ప్రార్థనలకే ప్రార్థన అయినటువంటి ఈ ప్రార్థనా పరుల జీవితంలో ఉన్నపాటున ప్రశ్నలు లేకుండా, సందేహాలు లేకుండా, అంతరాయాలు లేకుండా, మరియు పాపము లేకుండా, స్వార్థము లేకుండా మన ప్రార్థనా జీవితాన్ని మనము ముందుకు కొనసాగించగలుగుతాము. కొలస్సీ 4:12లో అటువంటి ప్రార్థనలో నాకు నేర్పుము అన్నటువంటి ప్రార్థన పరులలో కొలస్సీ 4:12 ప్రకారం చింత లేకుండా నమ్మకముగా ప్రార్థించేటువంటి జీవితాన్ని అలవాటు చేసుకుంటాం. ఏమాత్రము చింత, ఏమాత్రము బాధ, వ్యాకులత లేకుండా నమ్మకముగా ఆయన పైన ఆధారపడుటకు దోహదపడుతోంది. నాకు నేర్పుము అన్నటువంటి ప్రార్థనలకే ప్రార్థన అయినటువంటి ఈ భాగంలో లూకా సువార్త 22:42 వచనంలో ఈ ప్రార్థనలు మనకు నేర్పించేటువంటి, లేక మనకు రుచి కలిగించేటువంటి మరొక అంశం ఏంటంటే, సంపూర్ణంగా దాచుకొనకుండా, ఏమాత్రము దాచుకొనకుండా సంపూర్ణంగా. లూకా 22:42లో ఆ మాట మనము చూస్తాం. 22:42, తండ్రి ఈ గిన్నె నా నుండి తొలగించుము, నాకు నేర్పుము అన్నటువంటి ప్రార్థనలో సంపూర్ణమైనటువంటి బలి అర్పణ ఉంటుంది. We will surrender our total life without keeping anything within ourselves for ourselves. ఏది మనము దాచుకొనకుండా నాకు నేర్పుము అన్నటువంటి దేవుని చిత్తము అనబడినటువంటి దానిలో నీ చిత్తమే సిద్ధించునుగాక అనబడినటువంటి నీ చిత్తమును నెరవేర్చుటకు, చిత్తము చొప్పున ప్రవర్తించుటకు నాకు నేర్పుము అన్న దానిలో సంపూర్ణంగా దేవునికి అప్పగింతలు ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు దేవుని తండ్రి చిత్తమును నెరవేర్చేటువంటి ప్రక్రియలో ప్రార్థనలకే ప్రార్థన ఇది. ఆ ప్రార్థనలో సంపూర్ణంగా ఆయన తను తాను
దాచుకొనకుండా, సంపూర్ణంగా దాచుకొనకుండా, మినహాయింపు లేకుండా తండ్రికి అప్పగించుకున్నాడు. దేవుని బిడ్డలంగా మన ప్రార్థనలు అలాగ ఉంటే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. అందుకని అనేక లేఖన భాగాలు అలాగన మన కొరకు మనము నేర్చుకోవడానికి వ్రాయబడ్డాయి. మనము ప్రతి భాగాన్ని క్షుణ్ణంగా జాగ్రత్తగా మనము చదవగలిగి అర్థం చేసుకోగలిగితే గొప్ప సత్యాలు మనకు బోధపరచబడతాయి. ప్రార్థనలకే ప్రార్థన మనకు అవసరమా, లేక ప్రార్థన మనకు చాలా? ఒక విశ్వాసిగా ప్రార్థనలకే ప్రార్థన భాగం తీసుకున్నామా? అట్లా వదిలేస్తే ఎట్లా? మనకు ప్రార్థన అవసరమా, లేక ఇంకో మెట్టు పైకెక్కి ప్రార్థనలకే ప్రార్థన అయితే ఎలా ఉంటుంది? ప్రార్థనలకే ప్రార్థనలో ఏమేమి ఉండవని చెప్పాను? ఇప్పటికి మర్చిపోయి చాలా సంవత్సరాలు అయిపోయి ఉంటుంది ఇప్పుడు కూర్చున్న వాళ్ళకి. ప్రార్థనలకే ప్రార్థనలో ఏమేమి ఉంటాయని చెప్పాను? ప్రశ్నలు ఉండవు, సందేహాలు ఉండవు, అంతరాయాలు ఉండవు, పాపము ఉండదు, స్వార్థాలు ఉండవు, చింతలు ఉండవు, దాచుకోవడాలు ఉండవు. ఎట్లా తెలుసు అంటే మీకు రెఫరెన్స్ చెప్పాను. ఎవరైనా రాసుకున్నారా రెఫరెన్స్లు? ఎవరు రాసుకోరని కూడా తెలుసు నాకు. ఆ వచనాలు చదివితే ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంతరాయాలు ఉండవు, ప్రశ్నలు ఉండవు, దాచుకోవడాలు ఉండవు, సందేహాలు ఉండవు, స్వార్థాలు ఉండవు. ఒక్క రెఫరెన్స్ అయినా మనకు గుర్తుంటే మనం ఎంతో ధన్యులం. రండి ప్రార్థనకి వెళదాం. వీటిలో ఏదైనా జ్ఞాపకం ఉండి మనం ప్రార్థన చేయగలిగితే, ఎందుకు చేయం? చాలా జ్ఞాపకంగా ప్రార్థన చేస్తాం, కానీ రెఫరెన్స్లు చెప్పి ప్రార్థన చేయండి మరి చూద్దాం. ఇప్పుడు నేను చెప్పిన 7 చెప్పి ప్రార్థన చేయమంటే మనం అందరం చేస్తాం. ప్రభా, నా ప్రార్థనలో అంతరాయాలు లేకుండా, సందేహాలు లేకుండా, స్వార్థం లేకుండా, దాచుకోవడాలు లేకుండా మాకు నేర్పించి మా అసలు సిసలైన ప్రార్థన ప్రభా అని చేస్తాం. అయితే ఏదైనా ఒక రెఫరెన్స్ చెప్పి ప్రార్థన చేయండి. రండి, అలసిపోయిన మన దేహాలతో మనం ప్రార్థించేటువంటి ఈ ప్రార్థన సమయంలో ప్రభా ఇలాంటి ప్రార్థన మాకు నేర్పించము. ఇది ప్రార్థనలకే ప్రార్థన. ఈరోజు మేము ఉండేటువంటి దుష్ట వాతావరణంలో, దుష్ట లోకంలో ప్రార్థన సరిపోదు ప్రభా. ఏ ప్రార్థన కావాలా? ప్రార్థనలకే ప్రార్థన మాకు కావాలి. అది నాకు నేర్పించము అనబడినటువంటి అనుభవంతో ప్రారంభమయ్యేది. ఆ నేర్పించడం ఏమిటి అంటే, వారేమో శిష్యులు ప్రార్థించడం మాకు నేర్పించమన్నారు. ప్రార్థనలకే ప్రార్థనలో దేవుని చిత్తము చొప్పున ప్రవర్తించటకు నాకు నేర్పించు. ఆ దానిలో ఇప్పుడు మనము ధ్యానించినటువంటి అనేక బంగారు పలుకులు దాంట్లో ఉన్నాయి. రండి, కొద్దిసేపు మనం ప్రార్థనలో గడుపుదాం. మరి ప్రభువును స్తుతిస్తూ ఈ ఉదయకాలము మరి పరిచయలో ప్రభు కృప దయచేస్తూ వచ్చాడు. చాలామంది వచ్చారు, వాక్యం విన్నటువంటి వారు. మరి హృదయంలో వాటిని భద్రపరుచుకొని మేలు పొందినట్లు ప్రార్థన చేద్దాం. తర్వాత రాబోయే దినాల పరిచర్య, బాగులేని వారి కొరకు ప్రార్థన చేయండి. మరి కోవిడ్-19తో బాధపడుతున్న వారు, మనకు తెలిసిన వారు ఎవరెవరు ఉన్నారో ప్రార్థన చేయండి. నెహెమ్యా కొరకు, సంపూర్ణమైన ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. తర్వాత మన నల్లచెరువు దైవసేవకుడు బాబురావు అన్న, మరి వాళ్ళ చెల్లెలు భర్త మరి చిన్న వయసు 49 సంవత్సరాల వయసులో మరి కోవిడ్-19తో ఉన్నపాటిన కొద్ది కాలపు వ్యవధిలోనూ మరి నిన్న సాయంకాలం ఆయన మరి ప్రభునందు మరణించాడు. మరి రాత్రి మరి సమాధి కార్యక్రమాలు ఉంటాయి. మరి చిన్న వయసు, మరి 2 కుమార్తెలు ఉన్నారు. బాబురావు గారు సొంత చెల్లెలు. మరి వారి ఆదరణ కొరకే దయచేసి మనం ప్రార్థన చేద్దాం. ఇంకా చాలామంది ఎవరెవరు బాగలేని వారు, వృద్ధులు, చంటి బిడ్డలు, అనేక అవసరతలు కలిగినటువంటి వారందరి కొరకే ప్రార్థన చేద్దాం. రాత్రి మరి మన సహోదరులు విజయశ్రీ మరియు హెస్తేర్, సునీత వీరు వారి హైదరాబాద్ ప్రయాణమై బయలుదేరుతారు. రాత్రి 10 గంటలకు క్షేమంగా వారు గమ్యస్థానం చేరినట్లు వారి కొరకు ప్రార్థన చేస్తాం. రాబోయేది 40 కొరకే ప్రార్థన, క్లుప్తంగా ప్రార్థన చేయండి.
ఒక సహోదరి కొన్ని నిమిషాలు చేసి మనం ముగించుకుందాం. లైవ్లో ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు మీ గృహాల్లో మాతో కలిసి మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మరి ప్రార్థనలో నిర్లక్ష్యం వద్దు. ఇంట్లో కూర్చున్నామని 4 మాటలు వాక్యం విన్నాంలే లైవ్లో అని మరి వెనక్కి వెళ్ళిపోవద్దు. మేము ప్రార్థన చేస్తూ ఉండగా మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని నిమిషాలైనా మాతో కలిసి ప్రార్థనలో ఉండండి. మరి కొన్ని నిమిషాలు అయిన తర్వాత చివరి ప్రార్థన చేసి ముగిస్తాం. ఆ చివరి ప్రార్థనలు కూడా మీరుండుట ఎంత అవసరం. అంతవరకు ప్రార్థనలో మనం కనిపెడదామనండి.
ప్రేమలైన పరిశుద్ధమైన పరలోకపు తండ్రి, అద్వితీయ సత్య సంపూర్ణ మారని మార్పు చెందిన దేవ, ఈ రాత్రి సంఘ ప్రార్థన కొరకై అలసిపోయిన దేహాలతో ప్రభా ప్రతి మంగళవారం సంఘ ప్రార్థన అనున్నటువంటి ఈ భాగం ఆ సహవాసంలో కొన్ని దశాబ్దాల నుండి మరి ఎటువంటి మార్పు లేకుండా దైవజనుడు నీ ద్వారా పొందినటువంటి దర్శనాల్లో ఏ రోజు ఏ కూడిక కలిగి ఉండాలని నీ దగ్గర కనిపెట్టినటువంటి ఆ ప్రార్థన మేరకు ప్రతి మంగళవారం సంఘ ప్రార్థన, ప్రతి గురువారము బైబిల్ పఠనం ఇవి ఇంతవరకు మార్చబడలేదు మా సంఘాల్లో. ఈ రాత్రి కూడా దాదాపుగా మేము మరి దినాన్ని మేము ప్రార్థనను కలిగి ఉండలేమేమో అనుకున్నట్టు సందర్భంలో నీవు అద్భుతంగా ప్రభా మమ్మల్ని పురుకొల్పావు, ప్రోత్సహించావు. మేము చేరుకోగలిగాము. ఆలస్యమైన కొంతమంది సహోదరులు రాగలిగారు. వంద స్తోత్రములు. అనేక విషయాల కొరకే నిబిడలు ప్రార్థన చేశారు. మేము ప్రార్థన చేస్తున్నాము. అయితే నీకు అంగీకారమైన ప్రార్థనగా ప్రభా చేయవలసినటువంటి ప్రార్థనగా మా ప్రార్థన ఉన్నదా లేదా అని పరీక్షించుకుంటూ, ఎలాగూ శిష్యులు నీ వద్దకు వచ్చి యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పించినట్లు మాకును ప్రార్థన చేయటం నేర్పించుము అన్నారు. మరి ఆ ప్రార్థన మేము ఎప్పుడు నేర్చుకుంటాం? దాన్ని మించినటువంటి మరొక ప్రార్థన, ప్రార్థనలకు ప్రార్థన, ప్రార్థనలకే ప్రార్థన నాకు నేర్పించుము అన్నటువంటి ఆ మాటతో ప్రభా నీ చిత్తము చొప్పున ప్రవర్తించుటకు మాకు నేర్పించు. అలాంటి ప్రార్థనలో మరి ఎటువంటి సందేహాలు, ప్రశ్నలు ఉండవు, అంతరాయాలు ఉండవు, స్వార్థము ఉండదు, పాపము ఉండదు. సంపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభు తండ్రికి అప్పగించుకున్నట్లు నా చిత్తమే కాదు నీ చిత్తమే, ఇదిగో నన్ను సంపూర్ణంగా నీకు అప్పగించుకుంటున్నాను అన్నటువంటి అద్భుతమైన అనుభవములు ఆ ప్రార్థనలో ఉంటవి అని మాకు నేర్పిస్తూ వచ్చారు. అలాంటి ప్రార్థన మాకు నేర్పించు. సమయంలో ప్రభా ఉదయకాలం జరిగించబడిన పరిచర్య ప్రభా అనేక మంది రాగలిగారు. మనం స్తోత్రం చెల్లిస్తున్నాం. నిబడలు వారి వారి గృహాలకు, కొంతమంది దూర భారం నుండి వచ్చిన వారు క్షేమంగా చేర్చి ఉంటామని నమ్మి నీకు మనం స్తోత్రము చెల్లిస్తున్నాం. ఈ పరిచర్య కొరకే ప్రభా హెబ్రోన్ హైదరాబాద్ నుంచి ప్రభా తేబడినటువంటి మా సహోదరి విజయశ్రీ, సహోదరి ఎస్తేర్, సహోదరి ప్రభా సునీత, వారి వారి పరిచర్య ప్రభా నీవు కృప ఇస్తూ ఉండగా వారు ముగించుకోగలిగారు. రాత్రి తిరిగి ప్రభా హైదరాబాద్ ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. క్షేమంగా గమ్యస్థానం చేర్చు, ప్రతి హాని ఆపాలను స్థాపించు. అలా తన రాత్రి ప్రార్థన కొరకే చేరి వచ్చినటువంటి మా ప్రియులు సహోదరులను బట్టి వంద స్తోత్రము చెల్లిస్తున్నాం. ప్రభా నీ వడలు వారి యొక్క ఆశ, వారి యొక్క మక్కువను, వారి సమర్పణకు ప్రతిగా నీవు బహుమానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. కొన్ని ప్రాముఖ్యమైన అంశాల కొరకే ప్రార్థించడానికి సమయం తీసుకుంటున్నాం. మిదాసులు బాబురావు, దైవ సేవకుడు నల్లచెరు, తన చెల్లెలు భర్త టోలీ ప్రభా మరి కోవిడ్-19తో ప్రభా మరి కొద్ది కాలపు వ్యవధిలో నీ మహిమలోనికి పిలువబడ్డాడు. ఎంతో హృదయ విదారకమైనటువంటి పరిస్థితిని ప్రభా నీవే తన సహోదరికి ఆదరణ ఇచ్చి, ఇద్దరు బిడ్డలు యవన దశలో ఉన్నారు, వారి భవిష్యత్తులో నీవు కట్టుమని ప్రార్థన చేస్తున్నాం. బహుశా ఈ రాత్రి ప్రభా మరి సమాధి కార్యక్రమాలు ఉంటామేమో అని చక్కగా జరిగించము తండ్రి. ప్రభా నీ కృపను విస్తరింపచేయం. అలాగే అనేక మంది బాగులేనటువంటి మా సహోదరు కొరకు ప్రార్థన చేస్తున్నాం. నెహెమ్యా కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంపూర్ణమైన ఆరోగ్యము దయచేయము తండ్రి. సంపూర్ణంగా స్వస్థపరచు. ఇంతవరకు కాపాడినటువంటి ఆ స్థానం బట్టి వంద స్తోత్రం. మా సోదరు భాగ్యమా ఇతర బిడ్డలను దీవించు తండ్రి. వారి చదువులు దేవునికరంగా ఉంచు. ఇంకా ఎవరెవరు ప్రభా అనారోగ్యంగా ఉన్నారు వారందరి కొరకే ప్రార్థన చేస్తున్నాం. సార్దిక్ సిద్ధి టైఫాయిడ్ జ్వరంతో ప్రభా బాధపడుతున్నారు. సంపూర్ణమైన స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మేరీ కుమార్ కొరకే ప్రార్థన చేస్తున్నాం. వచ్చే నెలలో 3వ వారంలో మరి అమెరికా వెళ్ళాలని ప్రార్థన చేయమని కోరుతున్నారు. మరి కృప దయచేయమని క్షేమంగా మరి దూర బాల ప్రాంతం మీద ఆశ్రయాలు చేరుటకు సహాయించి
వెంకట నరసమ్మ ప్రభా చేయి బాగా నొప్పిగా ఉంది, స్వస్థపరచము బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా మరి నీ కృపను విస్తరింపచి ఈ వారంలో జరగవలసినటువంటి అనేక మరి కూడికలన్నింటి బట్టి 100 స్తోత్రములు. సిద్ధపరచము తండ్రి, భారభరితమైనటువంటి ఈ పరిచర్యను నీవే కృపను విస్తరింపచ్చు ప్రభా. నిశ్చితమైతే రేపు బుధవారం మరి అన్నవరం బ్యాప్టిజాలు మరి ప్రేమ విందు మరి మేము కలిగి ఉన్నాం. ఉదయకాలం 9:30 గంటలకు ప్రభా మరి 9 గంటలకి నుంచి బయలుదేరాలి ప్రభా. మరి 13 మంది బాప్టిజానికి ఒక సిద్ధంగా ఉన్నారు. మీ సేవకుని సిద్ధపరచము, ఆరోగ్యము దయచేయము, చక్కని వర్తమానం అక్కడ బిడ్డలకు నీవు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. గురువారం తండ్రి బైబిల్ పఠనం కొరకే సిద్ధము చేయము. సాయంకాలం మరి అదే దినమున ఉదయకాలము గోవాడలో బాప్తిస్మాలు మరి ప్రేమ మీద ఉంది ప్రభా. మరి 9 గంటలకు ఇక్కడ నుంచి వ్యాన్ బయలుదేరుతుంది. గోవాడ పరిచయ కొరకే సిద్ధం చేయము. గురువారం. శుక్రవారం తండ్రి సహోదరుల కూడిక మధ్యాహ్నం ప్రభా నీ కృపను విస్తరింపచేయము. అదే దినమున ఉదయకాలం అంతవరపాడు ప్రేమ విందు ఉంది ప్రభా. అక్కడ పరిచయం చేయడానికి మీద అసలు తిమోతి మరియు జాషువాను సిద్ధం చేయమని ప్రార్థన చేస్తున్నాం. 30వ తారీఖు శనివారం ఉదయకాలం ఉపవాస ప్రార్థన మరియు ప్రభా సాయంకాలం యవనస్తుల కొరకే సిద్ధం చేయండి. ఆదివారం ప్రభుదినం కొరకే మునాయత్తపరచు. ఉదయకాలం ఆయా పరిచయలో సహాయపడుతూ వచ్చినటువంటి బిడ్డలందరిని బట్టి 100 స్తోత్రములు. వంట పనులలో ప్రభా భారభరితమైన పనులలో సహోదరులు యవనస్తులు ప్రభా మరి ఎంతో మరి భారాన్ని భరిస్తూ పనిచేశారు. అందరినీ బట్టి 100 స్తోత్రములు తండ్రి. ఈ మైక్ సిస్టమ్ లైవ్ ఇవ్వడంలో ప్రభా నోవాని మరియు ప్రభా మరి దాసరి అనిల్ని మీరు వాడుకున్నారు. ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి పరిచర్య. మరి దినాల్లో ప్రభు ఉదయకాలం పరిచర్య మరి లైవ్ ఇచ్చేవారు లేక మరి చాలా నష్టపోయాము. మరి అబ్రహాం బహుశా రేపు ఎల్లుండి మరి చేరి రావడానికి సహాయం చేయము. ఉదయకాలం క్లాసెస్ ఉన్నాయి కనుక తండ్రి నేను కృపణిస్తూ ఉంటే ప్రభా ఇటువంటి పనులు అంతరాయం లేకుండా జరగడానికి సహాయం చేయము. నేర్చుకునేటువంటి వారు మరి ఆసక్తి లేకుండా మరి నేర్చుకుంటే ప్రభా అది సరిగా నేర్చుకోలేరు. మంచి జ్ఞానం కలిగి ఆసక్తి కలిగి ప్రార్థనాపూర్వకంగా నేర్చుకోవడానికి నేర్పించేవారు కూడా అలా నేర్పించడానికి సహాయం చేయి. అలాగూ ఇటువంటి వాటిని బట్టి ప్రభా నీ సేవా పరిచర్య అంతరాయం కలగకుండా సహాయం చేయి. ఈ రాత్రి ప్రార్థన కొరకు చేరి వచ్చిన మా సహోదరులు ఇన్మేట్స్ బట్టి 100 స్తోత్రం చెల్లిస్తూ తిరిగి మా గృహాలకు వెళ్తున్నాము. క్షేమంగా తీసుకుని వెళ్ళమని ఈ వారం అంతటి పరిచర్యల కొరకు మనం సిద్ధం చేయమని కోరుతూ ఎవరెవరు మాతో కలిసి ప్రార్థనలు లైవ్ ద్వారా వింటూ మరి వారు కూడా మాతో కలిసి ప్రార్థన చేస్తూ వచ్చారు, వారందరిని దీవించి వారికి బహుమానము దయచేయమని కోరుతూ మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ నీ కృపను కోరుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన దివ్యమైన నామం పేరిట నిబిడలు వారి గృహాలకు వెళ్తున్నారు. క్షేమంగా వారి ఇల్లు చేర్చమని కోరుతూ నీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామం పేరిట విశ్వాసము తడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తొట్టిలు కూడా మనం కాపాడుకు తండ్రి మహిమెదుట నిర్దోషులుగా నిలబెట్టుకు శక్తిగల మన దేవునికి మహిమ ఘనత ప్రభావము ఇప్పుడును ఎలా వేళలకు కలుగును గాక. ఆమేన్. అందరికి ప్రైజ్ లార్డ్.